నమస్తే అండి అందరికీ. మా వజ్రం పుట్టిన 3 నెలలకైతే నేను వెంట్రుకలు ఇవ్వడానికి పుష్పగిరి చెన్నకేశవ స్వామి దగ్గరికి వెళ్ళానండి. నాతో పాటు నాయుడు కూడా వచ్చాడు. అప్పటి వీడియో అండి ఇది. దగ్గర 4-5 months అవుతుంది. మిస్ అయ్యా నాయుడు. పెళ్ళి అవుతుంది రండి ఈసారి. అదే పెళ్లి చూపులన్నా జరుగుతాయి నాయుడు. పన్నది నాయుడు. ఇంకటైతే పెళ్ళి అవుతుంది నాయుడు. ఇంకా ఏంది, ఇంక ఇద్దరు వాళ్ళు మొగుళ్ళు వచ్చారు తిన్నాళ్ళకు. ఇద్దరు భార్య భర్త వచ్చుదురులేండి ఇద్దరు మా మరదలు నువ్వు. ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే, మా వాడు పెళ్ళి కానీ పెళ్లి చూపులు కానీ జరగాలని రాయేసాడండి. అదైతే పడింది. కానీ అనుకున్నట్టే 2 నెలల తర్వాత మా వానికి పెళ్లి చూపులు అయితే జరిగినాయి. ఇప్ప పెద్ద పవర్ఫుల్ అని నిరూపించుకున్నాడు ఫ్రెండ్స్. అయినా కూడా ఇప్పటి నుంచో నాకు తెలుసు ఇప్ప పవరు. మా చెన్నకేశ్వర స్వామి అంటే అందరికీ తెలుసు ఇప్ప ఏంది ఏం కథ అని. గుండు చేయించుకునేదానికైతే మంగళాయన వచ్చినాడు ఫ్రెండ్స్. ఆయన యాక్చువల్గా పుష్పగిరి ఊర్లో ఉంటాడు ఫ్రెండ్స్. ఊర్లో ఉంటే మేము వచ్చి ఫోన్ చేసినాము. అప్పుడు ఏట్లో నీళ్లు పోతున్నాయి, గుళ్ళేకి రావడానికి కుదరదని చెన్నూరు దగ్గరికి వెళ్ళి తిరుక్కొని వచ్చినాడు గుడికి. ఆయన వచ్చినందుకు పెట్రోల్ డబ్బులు కూడా ఇచ్చినాం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా. వచ్చి చేసిపోయినాడు. దగ్గరలో పుష్పగిరి తిరునాళ్ళ కూడా ఉంది. ఆ రోజు కూడా వస్తాము. ఈసారి ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను. నా పెళ్ళైన దగ్గర నుంచి రాలేదు. 2 years గ్యాప్ వచ్చింది పుష్పగిరి తిరునాళ్ళకు రాకుండా. ఇప్పుడైతే రావాలనుకుంటున్నాను. చూడాలి మరి. ఇక్కడ మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది. వాళ్ళు చిన్నపిల్లలు ఏట్లోకి వచ్చి స్నానం చేసి ఈత ఆడాలని చూస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అరుస్తున్నారు. నేనే వచ్చి పైకి పంపించినాను. జాగ్రత్తగా ఉండాలి కదా చిన్నపిల్లలతో అని. వాళ్ళైనా కూడా మాట వినడం లేదు. ఇక స్నానం చేసి మేము వచ్చేసినాము. దర్శనం చేసుకున్న వీడియోలు తీనేలేదు ఫ్రెండ్స్ వాళ్ళు, కాబట్టి ఆ ఫొటోస్ వీడియోస్ పెట్టలేదు.